వెల్కమ్ టు రాజ్ న్యూస్. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి తెరపడడం లేదు. ప్రతి దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. దౌత్య మార్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను కోరింది. అలాగే ఆయా దేశాల్లో ఉంటున్న ఇండియన్లకు కీలక సూచనలు చేసింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు, మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తుంది. ఇరాన్ తీరంలోని హుర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తుంది. ఈ జలసంధి బంద్ అయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా లెబనాన్, ఇరాక్, సిరియాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఆయా దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమ చేసే విదేశీ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఇరాన్ ఇజ్రాయెల్ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్కు నష్టదాయకమే. చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి, రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహార ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపైనే భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇక భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు 2 నెలలకు పైగా ఉన్నాయి. కాబట్టి వెంటనే కలిగే నష్టమేమిది లేకపోయినా కూడా ఈ యుద్ధం దీర్ఘకాలికంగా సాగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యలు తప్పెళ్లలేవు. అందుకే ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరు వెనక్కి తగ్గాలని ఐక్యరాజ్య సమితితో పాటు G7 దేశాల కూటమి కూడా కోరింది. ఇందుకోసం తెర వెనుక భారీ ఎత్తున మధ్యవర్తిత్వం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిత్రులుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు 1990 తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఒకప్పుడు ఈ 2 దేశాలను ఏకం చేసిన భౌగోళిక రాజకీయ అంశాలు, అరబు సోషలిజం, సోవియట్ ప్రభావం, ఇరాక్తో శత్రుత్వం అన్ని పటాపంచలయ్యాయి. 1990 తర్వాత ఇరాన్ విప్లవాత్మక ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఇజ్రాయెల్ పోర్టు చేయడానికి నిరాకరించింది. దాంతోపాటు వ్యతిరేక భావజాలాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ఇరాన్ హిజ్బుల్లా, హమాస్ వంటి తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం కూడా ఇజ్రాయెల్కు నచ్చలేదు. ఇక 2000లో మహమ్మద్ అహ్మదీజానే ఇరాన్ అధ్యక్షుడు అయ్యాక ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ను బద్ధ శత్రువుగా మార్చింది. ఇజ్రాయెల్ 2006లో, హిజ్బుల్లా 2008లో హమాస్తో యుద్ధాలు చేసింది. అప్పుడు కూడా ఇరాన్ ఆ సంస్థలకు మద్దతుగా నిలబడింది. దీంతో వారు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మద్దతుగా మారిపోయింది. నిజానికి ఇండియాకు ఇరాన్ ఎంతో దూరంలో లేదు. ఫ్లైట్లో 3.5 గంటల జర్నీ. భౌగోళికంగా చూస్తే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఇరాన్ వైపు ఉంటాయి. 2 దేశాల మధ్య పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇలాగన ఇజ్రాయెల్ ఇరాన్ మీద కనుక అనుప్రయోగం చేస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇండియా కూడా నష్టం తప్పదు. ఇండియా కూడా, ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అమెరికా అణుబాంబు వేసినప్పుడు నాగసాకి, హిరోషిమా నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, పెను విషాదాన్ని మిగిల్చాయి. ఇక 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధానికి తెరపడలేదు. ప్రతి దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. దౌత్య మార్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను కోరింది. అలాగే ఆయా దేశాల్లో ఉంటున్న ఇండియన్లకు కీలక సూచనలు చేసింది.
ఇక ఇరాన్ ఇజ్రాయెల్ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు, మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తోంది. ఇరాన్ తీరంలోని హుర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తుంది. ఈ జలసంధి బంద్ అయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా లెబనాన్, ఇరాక్, సిరియాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఆయా దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమ చేసే విదేశ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఇరాన్ ఇజ్రాయెల్ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్కు నష్టదాయకమే. ఇక చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి, రవాణా, పరిశ్రమ ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహార ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపైనే భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. బండారు రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్కారం. బండారు రామారావు గారు, ఇంతకీ ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకు అసలు కారణం ఏంటి అంటారు? ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకు మొదలుగా చెప్పాలంటే ఇస్లామిక్ తీవ్రవాదం మీద మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ పోరాటం చేస్తుంది. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే, అణుశక్తి ఉంటే రేపు పొద్దున ఇవాడికే మనకు హమాస్ లేకుంటే హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలకు అది ఉద్యమిస్తుంది అనే ఆరోపణ చేస్తూ ఇప్పటిదాకా రెండు దేశాల మీద శత్రుత్వం కొనసాగుతుంది. అంటే ఇస్లామిక్ దేశాల ఫెడరేషన్ కానీ, ఇస్లామిక్ దేశాలు కానీ కొంతవరకు ఈ ఇరాన్ అణుశక్తిని చూసుకొని రేపు పొద్దున దాడులు చేస్తే రేపు పొద్దున కష్టం అని. అది కాక ఇజ్రాయెల్ కు మనకు దాని నుంచి ఇరాన్ కూడా ఇవాళ కాదు, మనకు ఇస్లామిక్ రెవల్యూషన్ అంటాం, అప్పటి నుంచి పోరాటం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏర్పడ్డదే, కొత్తగా దేశం ఏర్పడ్డది ఆ తర్వాత కదా, అందుకని 49 తర్వాత కదా ఏర్పడింది ఇజ్రాయెల్, మన లెబనాన్ ఆక్రమించుకొని. కనుక ఆ విషయంలో వాళ్ళిద్దరికి శత్రుత్వం ఉంది. కనుక ఏదైనా సరే అణుశక్తి ఇరాన్ దగ్గర ఉంటే వాళ్ళు దాని ద్వారా తీవ్రవాదులకు సహాయం చేస్తారు, రేపొద్దున ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని ఒక రకంగా చెప్పండి. ఇజ్రాయెల్ ఏమో కాపలాదారుగా పెద్దనేమో, దాని కాపలాదారులకు పెద్దన్నగానేమో అమెరికా వ్యవహరిస్తుంది. దానివల్ల వస్తున్న సమస్య ఇప్పుడు ఇవాళైతే డైరెక్ట్ గా అమెరికా యుద్ధం దిగింది. డైరెక్ట్ గా అమెరికానే మనకు ఇరాన్ అణుశక్తి స్థావరాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది. కానీ ఆ దాడులలో మాకు నష్టమేం కాలేదు, మీరు ఏం చేసినా సరే అప్పటికి మేము మార్చేసినామని అక్కడి నుంచి మీరు ఏదైతే నష్టం చేద్దాం అనుకో నష్టం జరగలేదని ఇరాన్ ప్రకటిస్తున్నది. ఈ దేశంలో ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికాని యుద్ధంలో దిగింది నిన్నటి నుంచి, కొత్త మార్పు వచ్చాక. అందుకని వాళ్ళ ఈ యుద్ధం వల్ల ఇంకా పెరుగుతుంది తప్ప నష్టం ఎక్కువైతుంది, తక్కువైతే కాదు. ఇది ప్రపంచానికి రేపు పొద్దున కష్టమే అంటున్నాడు. అన్ని దేశాలు కష్టమే, ఒక్క దేశమే కాదు. మనం వాణిజ్య పరంగా నష్టపోతాం, వ్యాపార పరంగా నష్టపోతాం, ఆర్థిక పరంగా నష్టపోతాం. దాంతో ప్రపంచం సంక్షోభాలు పడే అవకాశం ఉన్నది. గతంలో మనకు ఆర్థిక సంక్షోభాలు 2-3 సార్లు వచ్చినాయి. 18th సెంచరీలో వచ్చింది, 19th సెంచరీలో వచ్చింది, 1998 లో వచ్చింది, మళ్ళీ మొన్నటి 2008లో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఇప్పుడు దానికి అదనంగా యుద్ధం వల్ల విధ్వంసం తప్ప ఏం లేదు. ప్రపంచ దేశాలు 197 దేశాలు నష్టపోతాయి. ఈ మధ్యన ఒక నివేదిక వచ్చింది, అంటే 97 దేశాల మధ్యన ఏదో అభద్రతా భావం ఉన్నది, అంటే దేశాల మధ్య కానీ యుద్ధ వాతావరణం నెలకొన్నది. యుద్ధం డైరెక్ట్ జరగకపోయినా కూడా దానివల్ల సైనిక శక్తి మీద వీళ్ళు పెట్టే పెట్టుబడులు కానీ, ఇప్పుడు ఉదాహరణ పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా అదే కదా, మనం సైనిక శక్తి మీద వ్యయం చేసే డబ్బులు లోక కళ్యాణానికి, ముఖ్యంగా మౌలిక వసతులకు అభివృద్ధికి కేటాయిస్తే ఇప్పటికీ ఆర్థిక శక్తిగా మన అన్ని దేశాలు చాలా ముందుకు పోయే అవకాశం ఉండే. కానీ పక్కవాడితో భయంగా బతుకుతూ పక్కవాడి మీద మనం ఆధిపత్యం సంతరించుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు మనము ఈ సైనిక శక్తి మీద డబ్బులు వెచ్చిస్తున్నాం. అమెరికా కానీ, చైనా కానీ, లేకపోతే రష్యా కానీ, ఇండియా కానీ 4వ మన అతిపెద్ద సైనిక శక్తి మనది. ఎవరికైనా చెప్పండి, ప్రపంచం 4వ ఆర్థిక శక్తి, 4వ సైనిక శక్తి. ఇట్లా ఏ దేశం ఆ దేశం పక్క దేశంతో భయపడుతూ భయంగా బతుకుతూ ఆ దేశాన్ని ఎదిరించాలంటే మన సైనికంగా పటిష్టం కావాలని ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న దాదాపు 40-50 దేశాలు అయితే తమ సామర్థ్యానికి మించి సైనికంగా ఖర్చు పెడుతుంది, ఇంక్లూడింగ్ అమెరికా కూడా తమ సామర్థ్యానికి మించి
ఆమె ఈ సైనిక శక్తి మీద ఖర్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇది పోవాలి, ఈ అశాంతి పోతే తప్ప సాధ్యం కాదు. సార్ ఇప్పుడు ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తుంది? చెప్పాను కదా, ఇస్లామిక్ తీవ్రవాదానికి వాళ్ళు ఊతమిస్తారు. రేపొద్దున ఈ ఆయుధాలు ఇస్లామిక్ తీవ్రవాదానికి అందితే కష్టం. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లా లాంటి దానికి అందడం వల్ల మామూలుగానే వాళ్ళు నష్టం చేస్తున్నారు. గాజా చూస్తాను, యుద్ధం చూస్తున్నాం కదా, ఇది జరుగుతుంది కనుక వాళ్ళ దగ్గర ఉంటే తప్పు అని. కానీ దీనికి వాదనకు వ్యతిరేక వాదన కూడా చెప్తాను నేను. అంటే మన జనరల్గా చక్రి మన ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం, పని మనిషి మీద మోపుతాం. మన ఇంట్లో దొంగలు ఉన్నా సరే, మన ఇంట్లో వాళ్ళ దొంగలు ఉండొచ్చు సార్, కొడుకు ఎవరైనా సరే, కానీ మనం ఏం చేస్తాం, డైరెక్ట్ పని మనిషి మీద మోపుతాం. ఇవాళ ప్రపంచంలో 9 దేశాల దగ్గర అఫీషియల్ గా అంటే అందరూ అంగీకరించినట్టే అణుశక్తి అణ్వాయుధాలు ఉన్నాయి. మరొక 20 దేశాలు క్లైమ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా క్లైమ్ చేస్తుంది. అట్లా చాలా దేశాలు క్లైమ్ చేసుకుంటున్నాయి, మా దగ్గర అణుశక్తి ఉంది, అణుబాంబు తయారు చేసేవాళ్ళు. అవన్నీ నాన్ అఫీషియల్ అనుకున్నాం. అసలు ఎవరు కూడా ఈ ఒప్పందంలో కట్టుబడ్డ వాళ్ళ దేశాలు మాత్రమే కొంతవరకు అఫీషియల్ అనొచ్చు, అది కూడా కరెక్ట్ కాదు. ఇవాళ మా దగ్గర మాత్రం అణ్వాయుధాలు ఉండడానికి వీలున్నది, కానీ మీ దగ్గర ఉండొద్దు అని ఇరాన్ మనం శాసిస్తున్నాం. తప్పు కదా. ఇప్పుడు మా ఇంటికి మీ దగ్గర దూరం, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమే కదా. నా దగ్గర ఉంటే తప్పేంది, మీ దగ్గర ఉంటే మీరు ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నారు, ప్రపంచంలో అన్ని దేశాలు బెదిరిస్తున్నారు. అవసరమైతే ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా మేము అణుభూతి చూపించి అణ్వాయుధ వ్యవస్థ కష్టం అని చెప్పి వ్యాపారం చేసుకోండి, అణ్వాయుధాలు వద్దు అని చెప్పి మేము రాజీ కుదిర్చడం పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నారు. మా దగ్గర అణ్వాయుధాలు ఉంటే తప్పేమిటి అని ఇరాన్ అడుగుతుంది కదా. కాదు మీ దగ్గర ఉంటే దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. ఇప్పుడు దుర్వినియోగం చేస్తలేరా? అమెరికా ఆనాడు ఏదైతే 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టు 6, ఆగస్టు 9 నాడు నాగసాకిను, హిరోషిమా మీద దాడులు చేయలేదా? అణుబాంబులు ఉపయోగించలేదా? అంటే మీరు చేస్తే మంచిది, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని ఓ మాట వస్తుంది. అందుకని ఇరాన్ వాదనలో కూడా పసలేదని మనం లేవు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఒప్పందంలో మీరు వైదూరడం వల్ల కూడా వచ్చిందని ఇరాన్ అంటున్నది. వైదొలిగింది ఎవరు? 2016 నుంచి 20 దాకా ఇదే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆనాడు 2018లో వాళ్ళకి వాళ్ళే అమెరికానే వైదొలిగింది ఈ ఒప్పందం నుంచి. వైదొలిగి ఇప్పుడు ఒప్పందాలు చేరతారా లేదా అని మెడ మీద కత్తి పెడితే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఆనాడు మీ ఒప్పందాలు చేరితేనేమో మీరు బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు, ఇప్పుడే మళ్ళీ ఒప్పందాలు చేరమంటున్నారు. అంటే 2015 నుంచి 20 దాకా ఒప్పందం అయిపోతుంది కనుక ఇప్పుడు మళ్ళీ మేము చేరతాం, మీరు కూడా చేరండి అంటే రెడ్ వచ్చి మొదలడగట్టు. మేము చేరతాం, మీరు చేరండి అంటే ఆనాడు మేము చేరినాడు మీరు ఊరుకున్నారా, మీరు బయటకు ఎందుకు వెళ్ళిపోయారని ఇరాన్ అడుగుతుంది అమెరికా. ఎందుకంటే అమెరికా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్దన పాత్ర పోషిస్తూ ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇరాన్ పేలుస్తుంది. కానీ ఇరాన్ కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నదని ఇజ్రాయెల్ అనుకోలేదు, అమెరికా అంతకంటే అనుకోలేదు. అసలు ఆ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ 3వ రోజు 4వ రోజు లొంగిపోద్దేమో అనుకున్నాను నేను. కానీ ఇరాన్ ఇప్పటికి కూడా ప్రతిఘటిస్తుంది. 10 రోజులు అయింది, యుద్ధం మొదలై 10-11 రోజులు అవుతున్నా కూడా ఇవాటికి కూడా ప్రతిఘటిస్తుంది. సమర్థవంతంగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ మీద బాంబింగ్ చేయగలుగుతున్నది ఇవాళ ఇరాన్. కనుక అంత సైనిక శక్తి, అంత పాఠం ఉన్నది మనం కూడా ఎవరు ప్రపంచం ఊహించలేదు అంటున్నాం. కానీ ఇరాన్ తెలుసు, తన శక్తి తనకు తెలుసు కనుక వాళ్ళ బహిరంగంగా ధిక్కరిస్తుంది. అమెరికా పెత్తనం ఏంటి మా మీద అంటున్నది, ఇజ్రాయెల్ నాశనం చేస్తా ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా అదే పద్ధతి చేస్తున్నది. కానీ నిన్నటి పరిణామం చూస్తే చక్రి మనకు నిన్నటి దాకా 15 రోజులు టైం ఇస్తున్నాను, కమైన్ ఎక్కడ ఉండో తెలుసు మాకు, మొత్తం మీ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు, మీ స్థావరాలు మొత్తం విధ్వంసం చేసేస్తాం, మీ పౌర అవసరాలు కూడా మీరు టెహ్రాన్ నుంచి మీరు ప్రజలు వెళ్ళిపోండి అని అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక చేసిండు. తెల్లారే ఆయనకు వచ్చే దూకముచ్చి ఏమంటున్నాడంటే 15 రోజులు టైం ఇస్తాను. దానికి కారణం కూడా ఉంది. అణుస్థావరాల మీద కనుక బాంబింగ్ చేస్తే ఆ అణుశక్తి కనుక బయటపడితే అది మనకు అశుద్ధ మీద రాయేసినట్టు అంతా చిరుగుతుంది కదా. అటువంటిప్పుడు ప్రపంచం అంతా నష్టపోతుంది. అణుధార్మిక శక్తి కనుక బయటకు వస్తే దాని ద్వారా ఆ బాంబులు మళ్ళీ పేర్లే అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే అణుశక్తి బయటకు రావడం వల్ల విధ్వంసం, విస్ఫోటనం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దాంతో ప్రపంచం అంతా నష్టపోతుంది కదా అని వెనక్కి తగ్గింది అమెరికా. కానీ అమెరికా వాదన పక్కన పెట్టి 15 రోజులు టైం అనిస్తే ఇజ్రాయెల్ ఏమన్నది, మీ సహకారం అవసరం లేదు, మేమే ఇరాన్తో తెలుసుకుంటాం, మేమే బాంబింగ్ చేస్తున్నాం, సమస్య లేదు, మీరు సహకారం ఇచ్చినా లేకున్నా మేం చేస్తామని నెతన్యాహు రకంగా అమెరికా మీద తిరగబడ్డాడు. అంటే తిరగబడ్డది అనేది బహిరంగంగా కనపడుతుంది. కానీ వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు తుమ్మమ్మడుకు రెండు ఒకే ఎట్లా ఉంటాయో ఇద్దరు ఒకటే. కానీ తిరగబడ్డాడు, నటించి ఏం చేశాడు, టైం ఇచ్చినాను ఆయన చెప్పి, ఈయనేమో తిరగబడతాను ఈయన చెప్పి వెంటనే అమెరికా ఫస్ట్ టైం నిన్నటి దాకా అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలే, డైరెక్ట్ గా తమ ఎఫ్ఐ బాంబర్స్ పై కొత్త విమానాలు, పాత మంచి శక్తివంతమైన విమానాలు 16,000 కిలోమీటర్లు దూరం ఏకబిగిన ప్రయాణం చేయగలుగుతాయి. ఆకాశంలోనే మనకు శూన్యంలోనే ఇంధనం నింపుకునే ఉన్నది, వాటికి సామర్థ్యం ఉన్నది. అటువంటి విమానాల ద్వారా 200 మీటర్ల పైగా కిందికి బంకర్లలో దాక్కున్న దాన్ని కూడా మనకు బాంబింగ్ చేసే
మంచి ఆధునిక టెక్నాలజీ దాడి చేశారు. కానీ అప్పటికే ఇరాన్ వాళ్ళని నమ్మించి మోసం చేసి అక్కడ ఉందనుకున్న దాన్ని ఇప్పటికే లారీల ద్వారా మార్చేసింది. అమెరికా కూడా వాళ్ళు బిత్తరపోయింది వరకు, కానీ మేము చేసింది దాడి చేసినా కానీ ఇంత మాకు గూఢచర్య ఉన్నది, ఇంత మాకు మన ఈ రకంగా మాకు పసిగట్టే శక్తి ఉంది అనుకుంటే అక్కడ కూడా అమెరికాని ఏమార్చి ఇవాళ ఇరాన్ కొంత బయటపడుతూ అంటున్నారు. ఇది నిజమా కాదా? మనకు యుద్ధంలో అసత్యాలు అసత్యాలు బాగా ప్రాచుర్యంలోకి వస్తాయి కనుక ఇరాన్ చెప్పేది నిజమా, అమెరికా చెప్పేది నిజమా, ఇవన్నీ భవిష్యత్తు తెలుస్తాయి. యుద్ధ కాలంలో మనకు కష్టం తెలవడం. సరే, ఇప్పుడు ఇరు దేశాల ఘర్షణలో అగ్రరాజ్యం అమెరికా పాత్ర ఎంత అంటే ఏం చెప్తారు? పూర్తిగా ఆడదే. నిన్నటిదాకానే వెనక నుంచి ఇజ్రాయెల్ ప్రోత్సహించి చూస్తున్నాము. అమెరికానే మొత్తం ప్రధాన శత్రువు, అమెరికానే ప్రధాన ఏమంటారు దాన్ని దోషి అని అంటున్నాను. కనుక ఇప్పుడు డైరెక్ట్ దిగింది కదా, ఇంకా అంతకనే ఉన్నది. ఇప్పుడు ఏం లేదు, ఇజ్రాయెల్ మద్దతుగా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి నిన్నటిదాకా పేల్చింది. నిన్నటి నుంచి ఇవాళ యుద్ధంలో వాటికి దిగింది అంటే డైరెక్ట్ గా బాంబర్లతోని ఇవాళ ఇరాన్ అణుస్థావరాల మీద, అణు శక్తి ఉన్న స్థావరాల మీద దాడి చేసింది. అదే ఇప్పుడు మనకు యురేనియం నిల్వలు అనేవి 2 రకాలు వాడుకోవచ్చు శక్తి. ఒకటేమో ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. కోసే తప్పు, కత్తి తప్పుగా కోసేవాడే తప్పు. ఇక్కడ యురేనియం నిల్వలతో చాలా కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు అణు రియాక్టర్ల ద్వారా, లేకపోతే ఇతరత్ర చాలా అంటే మన శక్తిని ఉత్పత్తి చేసుకుని దాని ద్వారా నీటిని ఎత్తిపోయచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ అణుశక్తి ఏదైతే మనకు మన యురేనియం ద్వారా రేపు అణుబాంబులు తయారు చేస్తారు అనుమానంతో వాళ్ళ దగ్గర ఇప్పటికే ఉన్నాయి, 9 ఉన్నాయి అంటున్నారు, 18 ఉన్నాయి అంటున్నారు వాళ్ళ దగ్గర బాంబులు. అవి ఒక రకంగా ప్రయోగిస్తే ఒకసారి ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు. కానీ అగ్రరాజ్యాలు 2 దేశాలేమో మొత్తం అణుశక్తిలో అంటే అణుబాంబుల్లో అంటే ఇప్పుడు ప్రపంచం మీద మొత్తం ఉన్న దానిలో 90% ఈ 2 దేశాల దగ్గర ఉన్నాయి. రష్యా దగ్గర 44%, 41% అమెరికా దగ్గర. ఈ 2 కలిసి 80% దాకా వాటి దగ్గరే ఉన్నాయి. చైనా కూడా తక్కువనే, మొత్తం అంతా కలిసి 20% కూడా లేదు మొత్తం అన్ని దేశాల దగ్గర. కనుక అమెరికా రష్యా దగ్గర అంత అణుశక్తి ఉంచుకొని రేపు అణుబాంబులు ప్రపంచాన్ని 100 సార్లు నాశనం చేసిన శక్తి ఉంచుకొని ఇప్పుడు చిన్న చిన్న దేశాల మీద ఎందుకు రేపు మోపుతున్నారని ప్రశ్న వస్తుంది. అందుకు మనం కూడా పోఖ్రాన్ అణు ఎక్స్పోర్ట్మెంట్ చేసినప్పుడు కూడా మన మీద కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ తయారు చేసుకుంది మన తర్వాత. అట్లా చిన్న చిన్న దేశాలు తయారు చేసుకుంటే తప్పు, మేము పెద్ద దేశాలు మేము నా దగ్గర ఉంటే ఒప్పానంటున్నారు. కనుక ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ ద్వారా నిన్నటిదాకా యుద్ధం చేసిన అమెరికా ఇవాళ డైరెక్ట్ గా యుద్ధానికి దిగింది. ఇది వరకని చెప్పి లోక వినాశనానికే కారణం అవుతా అంటున్నాను నేను. అమెరికా ఓపిక పట్టాలంటున్నాను, అమెరికానే కొంచెం వెనక్కి తీసుకోవాలంటున్నాడు. కానీ ఇప్పుడు ఇరాన్ కూడా సవాల్ చేస్తుంది. మొండివాడు మూర్ఖుడు, మా మొండివాడు కంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు, మూర్ఖుడు బలవంతుడు అంటారు. కనుక ఇరాన్ ఏమంటుందంటే తగ్గేదేలే, మేము చూసుకుంటాం, మీతోనే అమెరికాతో ఛాలెంజ్ చేస్తుంది. ఒకవేళ అమెరికా భూభాగం మీద కనుక ఇప్పుడు ఇరాన్ భూభాగం మీద ఏదైతే అమెరికా దాడి చేసిందో దీనికి ప్రతిగా అమెరికా మీద దాడి చేస్తుందా లేక ఇజ్రాయెల్ వరకు పరిమితం అవుతుందా అనేది ఇరాన్ రేపు సైనిక వ్యూహాన్ని బట్టి తెలుస్తుంది మనం. రామారావు గారు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్కు కలిగే నష్టం ఎంత? భారత్కు అంటే ప్రపంచ దేశాలు చాలా నష్టపోతుంది చక్రి. ఇప్పుడు వాళ్ళ హిజ్బుల్లా మనకు జలసంధి ఉన్నది, అక్కడి నుంచి ఓడని పేల్చేస్తామంటున్నాడు. ఇప్పుడు మొత్తం అంతా అక్కడ జలసంధిలో అమెరికా సైనిక విన్యాసాలు చేస్తూ ఉన్నాయి, వాటిని పేల్చేస్తామంటాడు. చేస్తామంటే మీ దేశాన్ని నాశనం చేస్తాం మొత్తం అని అమెరికా అంటుంది ఇరాన్ ను. అట్లానే దాని ఒక్కటే కాదు, ఆ జలసంధిలో ఇప్పుడు మొత్తం చమురు ఉత్పత్తుల్లో మొత్తం ప్రపంచంలో చమురు రవాణాలు 20% వరకు ఆ జలసంధి మనకు తీరుస్తున్నది. అంటే అది కనుక ఏమైనా జరిగితే రేపు పొద్దున ప్రపంచంలో ఇంకా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి, డాలర్ల రూపాయలు చాలా పెరుగుతున్నాయి. అన్ని దేశాలు నష్టం అంటాం, వాణిజ్య పరంగా నష్టం, ఆర్థిక పరంగా నష్టం అంటాను. యుద్ధం ఎప్పుడు కూడా కోరి నష్టం పొందు లాభం అని ఎవరో లాభం అవుతుంటాడు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ యుద్ధాలలో, భౌతిక యుద్ధాలలో, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కానీ అట్లానే ఇప్పుడు హిజ్బుల్లా మనకు హమాస్ హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ యుద్ధం కానీ, లేకుంటే గాజా స్ట్రిప్ మీద యుద్ధం కానీ చూడండి ఎంత వినాశనం జరిగింది, ఎంత నష్టం జరిగింది. కొన్ని నగరాలు అయితే నరకాలుగా అంటే మొత్తం మనకు పూర్తిగా శ్మశానాలుగా మారిపోయినాయి. మొన్నటిదాకా ఒక నగరంలో 6 లక్షల పైచిలకు విదేశీ యాత్రికులు ప్రతిరోజు మనకు టూరిస్టులు వచ్చేవాళ్ళు. ఇవాళ టూరిజం పోయింది మొత్తం. పాత ఒకసారి చూడండి మీరు టెల్-అవీవ్ కానీ, టెహ్రాన్ కానీ, గాజా స్ట్రిప్ కానీ, అట్లాగే ఉక్రెయిన్ లో కీవ్ నగరం కానీ ఇప్పుడు చూడండి మొత్తం కూడా మన ఉక్రెయిన్ రాజధాని. ఇవన్నీ చూస్తే ఇవాళ శ్మశానాలు దిబ్బగా మారిపోయాయి. దానికి అది విధ్వంసం జరిగిన దాన్ని 10 ఏళ్ళైనా తీర్చలేదు. అంటే కనీసం ఏమంటే శకలాలు ఎత్తిపోవడానికి 10 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. మొత్తం నిర్మాణం కావడానికి 50 ఏళ్ళు కూడా పట్టవచ్చు, 40 ఏళ్ళు పట్టవచ్చు. 50 లక్షల కోట్ల రూపాయలు, 1-2 కాదు. అంటే మన భారతదేశం ఒక సంవత్సరం బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలు. ఇన్ని రూపాయలు అయితే కూడా
ఆ పాత రూపు సంతరించుకుంటే నమ్మకం లేదు. ఇది ఎత్తిపోయడానికి కొత్తగా ఏదైనా నిర్మాణం చేసుకుని పనికొస్తా అంటున్నారు. అందుకని ఇప్పటిదాకానేమో నగరాలన్నీ నరకాలకి ఎట్లా మారినాయి అంటే పౌర ఆవాసాలలో సరైన మురుగునీటి శుద్ధి కానీ, లేకపోతే కాలువలు, మురుగు కాలువలు, రోడ్లు ఇవి లేకపోవడం వల్ల జరుగుతున్న విధ్వంసం చూసాం. నివాసయోగ్యమైన నగరాలు, పట్టణాలు లేవంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, నివాసయోగ్యమైన నగరాలు, పట్టణాలు శ్మశానాలు దిబ్బగా మార్చినాం కనుక అది పునరుద్ధరణ చాలా కష్టమైంది అంటున్నాం. అందుకని ఒక్క రకంగా చెప్పడానికి వీల్లేదు. పర్యావరణం నష్టం, ఆర్థికానికి నష్టం, వాణిజ్యానికి నష్టం, రేపు పొద్దున ప్రజల బతుకు తెరికే నష్టం అంటున్నాడు. కనుక ఒకవేళ ఈ అణుబాంబు కనుక పేలుస్తే మొత్తం విధ్వంసం జరుగుతుంది. ఇప్పటికే 3 తరాలు నాగసాకి, హిరోషిమా దగ్గర 3 తరాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి. మరొకసారి ఇది జరిగితే మాత్రం అందరం అద్దాల గది కూర్చున్నాం. ఎవరి అద్దాల గది నుంచి బయటకు పెట్టినా రేపు ఇది అందరికీ నష్టమే. అవును సార్. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ పూర్వ ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు, మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక రాజకీయ పరమైన ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. రైట్, థ్యాంక్ యూ.